మెదక్ రామాయంపేటలో యూరియా కష్టాలు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో రైతులు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్. అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా మంత్రి తుమ్మల విజ్ఞప్తితో కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఇవాళ డే 2 కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం. నిన్న స్వచ్ఛాంధ్రపై చర్చ. మౌలిక సదుపాయాలపై సీఎం ఆరా. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. 2,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. పరిష్కారానికి వారం రోజుల గడువు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల కీలక నిర్ణయం. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. 1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. హైదరాబాద్ నాలాల్లో కొనసాగుతున్న గాలింపు. ఇంకా లభించని ముగ్గురి ఆచూకీ. 2 టీంలతో గాలిస్తున్న డిఆర్ఎఫ్ బృందాలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. బండిపై కేటీఆర్ పరువు నష్టం దావా. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో 10 కోట్లకు వ్యాజ్యం. న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేంద్ర మంత్రి. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకి విన్నపం. జనం నవ్వుకుంటున్నారన్న జగదీష్ రెడ్డి. హైదరాబాద్ లో మరో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. రాయదుర్గం ఎంజీబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ లో సేవలు ఇవాళ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 17పై వక్ర భాష్యాలు. బీజేపీకి గవర్నర్ చప్రాసీలా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఎలాంటి పాత్ర లేదన్న నారాయణ. ఏపీలో దసరా సెలవులు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ప్రకటించిన ఏపీ సర్కార్. పిల్లల ఫీజులే డ్రగ్స్ దందాకు పెట్టుబడి. మేధా స్కూల్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. స్కూల్ సీజ్ చేయడంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన. పెన్నలో చిక్కుకుపోయిన యువకులు. పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లిన గ్యాంగ్. 18 మందిని కాపాడిన రెస్క్యూ టీం. తుంగభద్ర డ్యాం కు తగ్గుతున్న వరద. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 52,000 క్యూసెక్కులు. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు. ఇవాళ టీటీడీ పాలక మండలి భేటీ. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. డెహ్రాడూన్లో ఆకస్మిక వరదలు. మహోగ్రంగా ప్రవహిస్తోన్న నదులు. నీట మునిగిన పలు ఆలయాలు. నాసిక్ లో ప్రైవేట్ స్కూల్ కు బాంబు బెదిరింపు. బాత్రూమ్ లో బాంబు ఉందని ఈమెయిల్. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్, పోలీసులు. ఐటీఆర్ దాఖలు గడువు 1 రోజు పెంపు. ఇవాల్టి వరకు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. పోర్టల్లో సాంకేతిక సమస్య కారణంగా నిర్ణయం. ఇవాళ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. భారత్ చేరుకున్న అమెరికా ప్రతినిధులు. సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ మధ్య రోప్ వే నిర్మాణం. కాంట్రాక్టును దక్కించుకున్న అదానీ గ్రూప్. 6 ఏళ్లలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు. హాంకాంగ్ పై శ్రీలంక విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపు. 2 మ్యాచ్ల్లో విజయంతో సూపర్ 4 కు అర్హత.